హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. మిరియాల రసం బంగాళదుంప ఫ్రై చక్కటి కాంబినేషన్ అండి. ఒకసారి దీనికి కావాల్సినవి చూద్దాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాని నుంచి రసం తీసుకోవాలి. నేను దీనికి 1.5 లీటర్ పట్టే బౌల్ తీసుకున్నానండి. దాని నిండా వాటర్ పోసుకొని 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 3 ఎండుమిర్చి వేసి స్టవ్ పైన పెట్టుకొని మరగనివ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. బంగాళదుంప ఫ్రై దీన్ని నెక్స్ట్ చూపిస్తున్నానండి, ఎందుకంటే రెండు ఒకేసారి చూపిస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ మీకు బాగా క్లియర్గా తెలియటం కోసం ఫస్ట్ ఇది పెట్టాను వీడియోలో. నెక్స్ట్ దీంట్లో ఒక ఉల్లిపాయ సన్న ముక్కలుగా పొడుగ్గా కోసుకొని, ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు టమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరగనివ్వాలి. మీకు ఇంకా కుదిరితే దీంట్లో 4 స్పూన్ల కందిపప్పు, అంటే ఉడకబెట్టిన కందిపప్పు కనుక మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. మరింత టేస్ట్ కోసం ఒక స్పూను బెల్లం పౌడర్ వేసుకోవాలి. మిరియాల రసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు కోసం మనం చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని 2 ఎల్లుల్లిపాయలు, స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ పౌడర్ వేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకోవాలి. ఈ మిరియాల రసంలో వేసిన పౌడర్లన్నీ మన వీడియోలో ఒకసారి పెట్టానండి నేను, పౌడర్లు తయారు ఎలా చేసుకోవాలని. ఒకసారి మనం ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా చారు కానీ ఇంకేదైనా పులుసుల్లో వాటిలో వెతుక్కోకుండా చక్కగా రెడీగా ఉంటాయి. ఈ రెడీమేడ్ స్పైసెస్ అన్నీ మన వీడియోలో ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. తాలింపు వేసిన వెంటనే అలా ప్లేట్ పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి చేరిద్దండి, మరింత టేస్ట్గా తయారవుతుంది. వేడివేడి రసం, మిరియాల రసం రెడీ అయిపోయింది. ఈలోపు మనం బంగాళదుంప ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బంగాళదుంపలు కూడా కట్ చేసినవి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుంటే చాలండి బంగాళదుంపలు. కరెక్ట్గా ఒక 10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా వస్తాయి. ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నానండి బంగాళదుంప ముక్కలు. ఇప్పుడు ఆ కడాయిలో వేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇలాగా ఫ్రైలకి మాత్రం చక్కగా నాన్ స్టిక్ పాన్స్ అయితేనే బాగా సూట్ అవుతాయండి, అడుగంటుకోకుండా ఉండడానికి. బంగాళదుంప ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ కారం, 2 వెల్లుల్లి దెబ్బలు వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి గుమగుమలాడే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మిరియాల రసం, బంగాళదుంప ఫ్రై చక్కటి కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.